ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। एतद्वै दशमं पर्वं సౌప్తికం సముదాహృతం. సౌప్తిక పర్వం అనేటువంటి ఈ 18 పర్వాలలో దశమ పర్వం. అష్టాదశాస్మిన్ అధ్యాయాః పర్వం యుక్తా మహాత్మనః. ఈ సౌప్తిక పర్వంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అష్టాదశాస్మిన్ అధ్యాయాః. అందులో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య శ్లోకానాం కథితాన్యత్ర శతాన్యష్టౌ ప్రసంఖ్యయా. అష్టౌ శతం అంటే 800. అష్టౌ శతం. దానిపైన ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మళ్ళీ కింద ఇచ్చారు. శ్లోకాశ్చ సప్తతి ప్రోక్త. సప్తతి అంటే 70. పైన 800 చెప్పారు, ఇక్కడ 70 చెప్పారు. కలిపితే 870 శ్లోకాలతో 18 అధ్యాయాలతో మునినా బ్రహ్మవాదినా వ్యాసమహర్షి చెప్పినటువంటి ఈ సౌప్తిక పర్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి ఆఖ్యానాలతో కూడుకుని ఉంటుంది. ఇక దీంట్లో ఈ విధంగా 18 పర్వాలలో 10వ పర్వమైనటువంటి సౌప్తిక పర్వం, ఆ తర్వాత వచ్చేటువంటిది స్త్రీ పర్వం అనేటువంటిది. 18 పర్వాలలో స్త్రీ పర్వం అనేటువంటిది అతి దీనంగా, దయనీయంగా, కరుణామయంగా ఉంటుంది. అందరూ ఏడవటమే. ధృతరాష్ట్రుడు, గాంధారి, అలాగే మహారాణులు చాలామంది వాళ్ళ సౌప్తికేశీక సంబంధే పర్వణ్యుత్తమ తేజసి. పర్వణ్ణి ఉత్తమ తేజసి. అత ఊర్ధ్వమిదం ప్రాహు స్త్రీ పర్వం కరుణోదయం. స్త్రీ పర్వ కరుణోదయం. కరుణరసంతో కూడుకుని హృదయం ద్రవించిపోయేటువంటి విధంగా ఉండేటువంటిది సౌప్తిక ఊర్ధ్వమిదం. సౌప్తిక పర్వం తర్వాత చెప్పినటువంటిది ఈ స్త్రీ పర్వం అనేటువంటిది. దీంట్లో ధృతరాష్ట్రుడు, గాంధారి మొదలైనటువంటి వాళ్ళ పుత్రశోకాభిసంతప్త ప్రజ్ఞాచక్షుర్నరాధిప. ప్రజ్ఞాచక్షు అంటే ఆయనకి వేరే చక్షువులు లేవు. ఆయన యొక్క ప్రజ్ఞ ఆయన చక్షువులు కలిగినటువంటి ఆయన ప్రజ్ఞ అంటే ఆయన బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి జ్ఞానమే ఆయన యొక్క చక్షువులుగా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రజ్ఞాచక్షువులు అంటారు. ధృతరాష్ట్రుడు పుత్రశోకాభిసంతప్త ప్రజ్ఞాచక్షుర్నరాధిప. కృష్ణోపనీతాం యత్రాసా వాయసీం ప్రతిమాం దృఢాం. ఆయసీం ప్రతిమాం దృఢాం. ధృతరాష్ట్రుడి దగ్గరికి పాండవులందరూ విజయం పొందిన తర్వాత, వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరిలో కల్లా కూడా ధృతరాష్ట్రుడికి బాగా కోపం ఉన్నది ఎవరి మీద అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. భీమసేనుడు అంటే విపరీతమైన కోపం. ఆ ఒక్క భీమసేనుడే మొత్తం కౌరవ కుమారులందరినీ సంహరించాడు యుద్ధం, 100 మందిని కూడా. కాబట్టి ఆ భీమసేనుడు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన అంతరంగాన్ని గ్రహించినటువంటి కృష్ణుడు, కృష్ణ ఉపనీతాం యత్ర ఆయసీం ప్రతిమాం దృఢాం. దృఢమైనటువంటి ఒక ప్రతిమని. ఎట్లాంటి ప్రతిమ అంటే ఆయసీం అన్నారు ఇక్కడ. ఆయసీం అనేది ఇనుముతో చేసినటువంటి ఒక దృఢమైనటువంటి ఒక భీమసేనుడి యొక్క ప్రతిమని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు.
ఈ ప్రతిమ దుర్యోధనుడు గదాయుద్ధం విశేషంగా అభ్యాసం చేస్తున్నప్పుడు ఈ ప్రతిమను ముందు పెట్టుకుని చేశాడు. వీళ్ళు పాండవుల అరణ్యవాసంలో ఉన్నటువంటి సమయంలో దుర్యోధనుడి యొక్క అభ్యాసం ఈ ప్రతిమ మీద జరిగింది. అంటే భీముడి మీద కోపం తీర్చుకునేటువంటి విధంగా. ఆ ప్రతిమ అక్కడుంది. ఈ ప్రతిమను తీసుకొచ్చేసి ఆ కృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడి దగ్గర పెట్టాడు. కృష్ణోపనీతాం యత్ర సా వాయసీం ప్రతిమాం దృఢాం భీమసేన ద్రోహ బుద్ధిర్ధృతరాష్ట్రో భభంజః. ఆ ప్రతిమని భీమసేనుడే అనేటువంటి ఆలోచనలో ఆ ద్రోహ బుద్ధి తలెత్తినటువంటి ధృతరాష్ట్రుడు కాస్త భభంజః ముక్కలు ముక్కలు చేసి పిండి పిండి పొడి పొడి చేసి పారేశాడు ఆ బొమ్మని కాస్త. ఆ విధంగా తన అంతరంగాన్ని బయటపెట్టాడు. అందరి ముందు ప్రదర్శించేశాడు ధృతరాష్ట్రుడు కాస్త. సిగ్గుపడ్డాడు తర్వాత విషయం తెలిసి. తథా శోకాభితప్తస్య ధృతరాష్ట్రస్య ధీమతః సంసార దహనం బుద్ధ్వా హేతుభిర్మోక్షదర్శనైః విదురేణ చ యత్రాస్య రాజ్ఞ ఆశ్వాసనం కృతం. ఆ విధంగా కుమారులు చనిపోయినా కూడా ఇంకా తన కుమారుల వంటి పాండవుల మీద కూడా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించినటువంటి ధృతరాష్ట్రుడు బుద్ధిపడ్డాడు, కాస్త సిగ్గుపడ్డాడు. సంసార దహనం బుద్ధ్వా హేతుభిర్ మోక్ష దర్శనై. ఈ సంసారము, భవబంధాలు, ఈ జంజాటాలు ఎలా ఉంటాయి, అలాగే వాటి కారణాలు, మోక్ష కారణాలు ఎలా ఉంటాయి, మోక్షం సంపాదించడానికి ఏ విధమైన మార్గాలు అన్వేషించాలనేటువంటివన్నీ కూడా తర్వాత విదురేణ చ యత్రాస్య రాజ్ఞ ఆశ్వాసనం కృతః. విదురుడి చేత అవన్నీ కూడా మహారాజుకి చెప్పబడి ఆ తర్వాత ఆయన ఆశ్వాసనం కృతం. ఆ ధృతరాష్ట్రుని అంటే శాంతింపజేశాడు విదురుడు కాస్త, బుద్ధిమంతుడైనటువంటి విదురుడు. ధృతరాష్ట్రస్య చ అత్రైవ కౌరవయోధనం తథా శాంతఃపురస్య గమనం శోకార్తస్య ప్రకీర్తితం. కౌరవ యోధులందరూ చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, ఆ తర్వాత విదురుడు ఆశ్వాసించిన తర్వాత, కాస్త ఆశ్వాసనం చేసిన తర్వాత ధృతరాష్ట్రుడు కాస్త కోలుకుని అప్పుడు అంతఃపురానికి వెళ్ళాడు. అంతఃపురస్య గమనం, అక్కడ అంతఃపురంలోనేమన్నా శోకార్తస్య ప్రకీర్తితం విలాపో వీరపత్నీనాం యత్ర అతి కరుణః స్మృతః. యత్రాతి కరుణ స్మృతః. అంతఃపురంలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అంతఃపుర కాంతలు, మహారాణులు, చనిపోయినటువంటి నూరుగురు కుమారుల యొక్క భార్యలు, వాళ్ళందరి కూడా విలపించడం అనేటువంటి వాళ్ళతో పాటు ధృతరాష్ట్రుడు కూడా బాధపడుతూ కూర్చున్నాడు. క్రోధావేశ ప్రమోహశ్చ, ఒక పక్కన క్రోధం వస్తుంది, క్రోధ ఆవేశాలు వస్తున్నాయి, ఒక పక్కన మోహావేశాలు వస్తున్నాయి. వీటితో గాంధారి ధృతరాష్ట్రులు ఆ రోజంతా కూడా అలా గడిపేశారు. గాంధారీ ధృతరాష్ట్రయో క్రోధావేశ ప్రమోహశ్చ. ఓ పక్కన మోహమే, మోహంలో పడిపోవడం. అక్కడ అనే ఉపసర్గ పెట్టారంటే అది ఇంకా ఎక్కువ అని అంటాం. అక్కడ ప్రమోహ క్రోధావేశ గాంధారీ ధృతరాష్ట్రయో యత్ర తాన్ క్షత్రియాః శూరాన్ సంగ్రామేష్వనివర్తినః. యత్ర తాన్ క్షత్రియాః శూరాన్ సంగ్రామేషు అనివర్తి. సంగ్రామం నుండి తిరిగి రాకుండా అక్కడి నుంచి పైలోకాలకు వెళ్ళిపోయినటువంటి శూరులు ఎవరైతే ఉన్నారో, పరాక్రమవంతులు, అటువంటి రాజులందరూ, వాళ్ళందరి గురించి కూడా బాధపడ్డాడు. ఈ తన సంతానం కోసం దుర్యోధనుడు పిలిచిన మేరకు ఎన్ని వందల మంది, వేల మంది క్షత్రియులు వచ్చారు, భూమండలం మీద రాజులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ గతాసులైపోయారు, చనిపోయారు. చివరికి వాళ్ళందరికీ కూడా చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి. అవన్నీ తలుచుకుంటున్నాడు. పుత్రులు, పౌత్రులు, ఎంతో మంది బంధువులు అందరూ చనిపోయారు. పుత్రాన్ భ్రాతృన్ పితృంశ్చైవ. పుత్రాన్ భ్రాతృన్ పితృన్. పుత్రులు అంటే కుమారులు, భ్రాత అంటే సోదరులు, అలాగే పితృన్ భీష్మ పితామహులు మొదలైనటువంటి పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా దదృశుర్నిహతాన్ రణే. వాళ్ళందరూ కూడా రణంలో చనిపోవడం అనేటువంటిది ఒకసారి భావించుకుని పుత్ర పౌత్ర వధార్తాయాస్తథా అత్రైవ ప్రకీర్తిత అంటే ఈ అంశంలోనే కీర్తించబడింది. ఈ స్త్రీ పర్వంలోనే ఆ పుత్ర పౌత్ర వధ ఆర్తనాదాలనేటువంటివి, వాళ్ళు చేసినటువంటి శోకము, వాళ్ళు పడినటువంటి బాధ, విలాపము, ఇవన్నీ కూడా ఇదిగో ఈ స్త్రీ పర్వంలో కీర్తించడం జరిగిందయ్యా. బంధువులందరూ మరణించేశారు. పుత్ర పౌత్రులు, తండ్రితో సమానమైనటువంటి పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా మరణించారు. గాంధార్యాశ్చాపి కృష్ణేన. ఇంతలో కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడు, పాండవులు అక్కడే ఉన్నారు. ఇక్కడ చాలా గొప్ప ఘట్టాలు జరిగాయి. ఇక్కడ
శ్రీకృష్ణుని గాంధారి శపించడం ఒకటి, ధర్మరాజు పాదాల మీద కాలి గోళ్ల మీద ఆవిడ చూపు పట్టం, కాలి గోళ్ళు ధర్మరాజు యొక్క కాలి గోళ్ళు మాడిపోవటం అనేటువంటి కూడా జరిగింది. ప్రసరించింది, ఆవిడ దృష్టి ప్రసరించి భయపడి వెనక్కి వెళ్తాడు ఒకరు. గాంధార్యాశ్చాపి కృష్ణేన క్రోధోపశమన క్రియ. ఆ విధంగా క్రోధంలో ఓ పక్కన ఆక్రోశంలో ఉన్నటువంటి గాంధారీదేవిని శ్రీకృష్ణుని కాస్త క్రోధ ఉపశమన క్రియ, ఆవిడ క్రోధాన్ని, కోపాన్ని, పుత్రశోకాల్ని తగ్గించడం కోసమని ప్రయత్నించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆవిడ కాస్త శాపం పెట్టింది. యత్ర రాజా మహాప్రాజ్ఞ సర్వధర్మ భృతాం వరః. మహారాజు సర్వధర్మ భృతాం వరః అంటే అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళలో వరహ శ్రేష్ఠుడైనటువంటి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు రాజ్ఞాంతాని శరీరాన్ని దాహయామాస శాస్త్రతః. శాస్త్రమును అనుసరించి, విధిని అనుసరించి వాళ్ళందరికీ కూడా రాజ్ఞ అంతాని శరీరాన్ని అంటే చనిపోయినటువంటి ఆ మహారాజుల యొక్క శరీరాలన్నింటికీ కూడా దాహయామాస శాస్త్రాన్ని అనుసరించి తగినటువంటి ఉత్తర క్రియలు చేయవటం సంకల్పించి వాటికి తగిన ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించేశాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే సర్వధర్మభృతాంబరః అన్నారు పైన. అన్ని ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళలో వరుడు అంటే శ్రేష్ఠుడు, గొప్పవాడు అయినటువంటి ధృతరాష్ట్రుడు. అన్నీ తెలుసు, కానీ ఆచరించడంలోనే కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి చేయకపోయాడు. అంతేకాకుండా తోయ కర్మణి చారబ్ధే రాజ్ఞాముదకదానికే. తోయ కర్మణి, తోయము అంటే నీరు, వాళ్ళందరికీ ఉదక క్రియలు, దహన సంస్కారాలు చేయించాడు. వాళ్ళందరికీ ఉదకాలు, పిండోదకాలు మొదలైనటువంటివన్నీ ఇప్పించాడు. ఆ సందర్భంలో అందరికీ ఉదక క్రియలు చేస్తున్నప్పుడు ధర్మరాజు చేశాడు వాళ్ళందరికీ కూడా. అసలు నిజంగా ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే అక్కడ సిచ్యువేషన్, యుద్ధ భూమిలో స్త్రీలు అందరూ వెళ్ళి వాళ్ళ భర్తల్ని చూసుకోవడం, ఒకరికి తలకాయ ఉంటే మొండెం ఉండదు, మొండెం ఉంటే తలకాయ ఉండదు, శరీర భాగాలన్నీ ఏరుకోవాల్సి వస్తుంది, అనేక జంతువుల మధ్యలో పడిపోయి ఉంటాయి శరీరాలన్నీ కూడా, అన్నీ ఏరుకుని ఒక పక్కన దహన సంస్కారాలు చేసే సిచ్యువేషన్ అంతా స్త్రీ పర్వం అతి కరుణరసంతో కూడుకున్నది. అట్లాంటి ఆ సమయంలో వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేసి ఎన్నో రోజులు పట్టింది. ఆ తర్వాత ఈ పిండోదకాలు ఇస్తున్నటువంటి సమయంలో అప్పుడు వచ్చింది కుంతీదేవి. సుతస్యైతదిహ ప్రోక్తం వ్యాసేన పరమర్షిణ గూఢోత్పన్నస్య చాఖ్యానం కర్ణస్య హృదయాత్మనః. కర్ణస్య హృదయా ఆత్మనః. పృథ అంటే మనం చెప్పుకున్నాం, కుంతీదేవి యొక్క పేరు పృథ. ఆత్మనః, కుంతీదేవికి ఆత్మనః అనే పదానికి అర్థం కుంతీదేవి ఆత్మతో సమానంగా పుట్టినటువంటి వాడైనటువంటి కర్ణస్య గూఢ ఉత్పన్న చ ఆఖ్యానం. రహస్యంగా ఆ కర్ణుడు కుంతీదేవికి ఎలా పుట్టాడు అనేటువంటి ఆఖ్యానం కూడా ఈ పర్వంలో చెప్పడం జరిగింది. కుంతీదేవి వచ్చి ధర్మరాజు దగ్గరికి, నాయన కర్ణుడికి కూడా పిండోదకాలు సమర్పించు నాయన, ఎందుకంటే నీకు సోదరుడు కాబట్టి అనేటువంటి విషయాన్ని, ఆ రహస్యాన్ని బయటపెట్టింది అక్కడ. గూఢోత్పన్నం, గూఢము అంటే రహస్యము అని. గూఢ ఉత్పన్న, రహస్యంగా పుట్టినటువంటి వాడు కర్ణుడు. గూఢోత్పన్నస్య చ ఆఖ్యానం కర్ణస్య హృదయాత్మనః. శృతస్యేతదిహ ప్రోక్తం వ్యాసేన పరమర్షిణ ఏతదేకాదశం పర్వం శ్లోకవైక్లవ్య కారణం ప్రణీతం సజ్జన మనోవైక్లవ్యాశ్రు ప్రవర్తకం. శృతస్య ఏతత్ ఇహ ప్రోక్తం వ్యాసేన పరమర్షిణ. వ్యాస మహర్షి, బ్రహ్మ అంశతో పుట్టినటువంటి ఆ వ్యాస మహర్షి, సాక్షాత్ నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస మహర్షి సుతస్య ఏతదిహ ప్రోక్తం, సుఖ మహర్షికి చెప్పినటువంటి, సుతుడు అంటే కుమారుడు, చెప్పినటువంటి ప్రోక్తమైనటువంటి ఈ భాగంలో ఏతత్ ఏకాదశం పర్వం, ఇది 11వ పర్వం అండి. 18 పర్వాలలో 11వ పర్వం. శోక వైక్లవ్య కారణం, ఓ పక్కన శోకము, వైక్లవ్యం మనోవైక్లవ్యం అంటే మనోవికారాల్ని కలిగించేటువంటి కారణమైనటువంటి పర్వం ఈ స్త్రీ పర్వం మహాభారతంలో 18 పర్వాలు. అటువంటి మహాభారతంలో ఏకాదశ పర్వాన్ని ప్రణీతం రచించడం జరిగింది. ఎలాంటిది ఈ పర్వం అనేది మళ్ళీ చెప్తున్నారు. సజ్జన మనోవైక్లవ్యాశ్రు ప్రవర్తకం. సజ్జనులకి మనోవైక్లవ్యం, మనోవికారాలను కలిగించేటువంటిది. అశ్రు ప్రవర్తకం, అశ్రువులు అంటే కన్నీటి ధారల్ని కురిపించే విధంగా ఉండేటువంటిది. అటువంటి స్త్రీ పర్వం 11వ పర్వంగా చెప్పడం జరిగింది.
అయితే ఈ స్త్రీ పర్వంలో ఉన్నటువంటి అధ్యాయాలు సప్తవింశతిరధ్యాయా. సప్తవింశతి అంటే 27. 27 అధ్యాయాలతో నిండింది స్త్రీ పర్వం. సప్తవింశతిరధ్యాయా పర్వణ్యస్మిన్ ప్రకీర్తితాః. శ్లోక సప్తశతీ చాపి పంచసప్తతి సంయుతాః. శ్లోకాలు ఎన్ని అంటే శ్లోక సప్తశతి. శతము అంటే 100, సప్తశతి అంటే 700. 700 పంచ పంచసప్తతి అంటే 75. 775 శ్లోకాలతో 27 అధ్యాయాలతో కూడుకున్నది ఈ స్త్రీ పర్వం. సంఖ్యయా భారతాఖ్యానముక్తం వ్యాసేన ధీమత. అటువంటి సంఖ్య కలిగినటువంటి ఈ ఏకాదశ పర్వం భారతాఖ్యానముక్తం వ్యాసేన ధీమత. ధీమంతుడైనటువంటి వ్యాస భగవానుడు ఈ భారత ఆఖ్యానంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత వస్తున్నది అసలైనటువంటి పర్వం శాంతి పర్వం. అతః పరం శాంతి పర్వం ద్వాదశం బుద్ధివర్ధనం. ఇక్కడే దానికి సంబంధించినటువంటి ఒక విశేషణం వేసేశారు వ్యాసుల వారు. ఎటువంటి పర్వం ఇది అంటే పైన ఏమన్నా స్త్రీ పర్వం దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నా దయామయమైన పర్వం అన్నారు, సౌప్తిక పర్వం దగ్గర దారుణమైన పర్వం అన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి బుద్ధివర్ధనం అన్నారు. అది ఆయన ప్రయోగించే విశేషణాలు. మన బుద్ధిని వృద్ధి చేసేటటువంటి పర్వం ఏదైనా ఉందంటే అది మహాభారతంలో శాంతి ఆనుశాసనిక పర్వం. ఇదంతా మన బుద్ధిని వృద్ధి చేస్తే ఆనుశాసన పర్వాలు ధర్మాన్ని ఎలా ఉపయోగించాలని చెప్తూ ఉంటాయి. అతః పరం శాంతి పర్వం ద్వాదశం 12వ పర్వం ఇది. బుద్ధివర్ధనం, మన బుద్ధిని వివర్ధనం వృద్ధి చేసుకునేటువంటి పర్వం. యత్ర నిర్వేదమాపన్నో ధర్మరాజో యుధిష్ఠిరః. ఈ పర్వం మొదట్లోనే ధర్మరాజు ఏడుస్తూ కూర్చుంటాడు. నిర్వేదం, మనసులో చింత, ఎందుకు ఇంకా నాకు ఈ రాజ్యం, నేను కూడా అడవులకు పోక ఏం రాజ్యం చేస్తాను, ఇటువంటి నెత్తురుకూడు తిని ఏం చేస్తాను నేను. నువ్వు పక్కన పెద్దవాళ్ళందరూ పోయారు, భీష్మ పితామహులు లాంటి వాళ్ళు పోయారు, గురువులు పోయారు, సోదరులు పోయారు, ఇట్లాంటి బంధువుల్ని రాజుల్ని పోగొట్టుకునే రాజ్యం నాకెందుకని చెప్పి నిర్వేదంలో ఉంటాడు ధర్మరాజు. ఘాతయత్వా పితॄన్ భ్రాతృన్ పుత్రాన్ సంబంతి మాతులాన్. ఎట్లాంటి వాళ్ళని పోగొట్టుకున్నాడో మొత్తం అంతా చెప్తున్నారు. పితృన్, పితృ సమానులైనటువంటి వాళ్ళని పోగొట్టుకున్నాడు. భ్రాతృన్, సోదరులు లాంటి వాళ్ళని పోగొట్టుకున్నారు. పుత్రాన్ సంబంధి మాతులాన్, పుత్రుల్ని బంధువుల్ని, మాతులాన్ మామయ్య లాంటి శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ సంహరించుకున్నాడు. ఈ మహాభారత యుద్ధంలో పోగొట్టుకున్నాడు. శాంతి పర్వణి ధర్మాశ్చ. ఈ శాంతి పర్వంలో ఏం చెప్పబడ్డాయి అనేది చెప్తున్నారు. ధర్మాశ్చ వ్యాఖ్యాతా శారతల్పికా. శారతల్పికా అన్నాడు అంటే శరతల్పం మీద పడుకుని ఉన్నటువంటి, అంపశయ్య మీద, బాణాల పాన్పు మీద పడుకుని ఉన్నటువంటి భీష్మ పితామహుడు ఈ శాంతి పర్వంలో ధర్మాశ్చ వ్యాఖ్యాతా అనేకమైనటువంటి ధర్మాలను వ్యాఖ్యానించడం జరిగింది ధర్మరాజు. ధర్మరాజు వచ్చి తాతయ్య నాకు చాలా ధర్మాలు చెప్పు అని చెప్పి ఒక్కొక్కటి కావలసిన ధర్మాలన్నీ అడుగుతాడు. మొట్టమొదట రావడానికి మొహమాట పడితే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేరేపిస్తాడు, రానాయన అని చెప్పి. రాజభిర్వేదితవ్యాస్తే రాజభిః వేదితః అంటే మహారాజులైనటువంటి వాళ్ళు, ఇంకా పరిపాలనలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వేదితః తెలుసుకోదగినటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి. రాజభిర్వేదితవ్యాస్తే సమ్యజ్ఞాన బుభుత్సుభిః. సమ్యక్ జ్ఞాన బుభుత్సుభిః కోరుకున్నటువంటి వాళ్ళు. బుభుత్సుభిః ఏం కోరుకున్న వాళ్ళంటే చక్కటి జ్ఞాన ఆర్జన చెయ్యాలి అని కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ శాంతి పర్వాన్ని తప్పకుండా అధ్యయనం చేయాలి. సమ్యక్ అంటే చక్కటి జ్ఞానాన్ని ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళు, రాజధర్మాలు తెలుసుకునేటువంటి వాళ్ళు, రాజులు మొదలైనటువంటి వాళ్ళు ఈ పర్వాన్ని తప్పకుండా అధ్యయనం చేయాలి. ఈ రాజధర్మాలే కాకుండా ఇక్కడ ఈ పర్వంలో ఆపద్ధర్మాశ్చ తత్రైవ కాలహేతు ప్రదర్శినః. ఆపద్ధర్మాలు మొదలైనటువంటి చెప్పడం జరిగింది. ఆపద్ధర్మాలు అంటే ఆపదలో ఉన్నవాడిని కాపాడేటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో, శరణాగతుడిని కాపాడే ధర్మాలు ఏవైతే ఉంటాయో అటువంటి ధర్మాలని ఈ పర్వంలో చెప్పడం జరిగింది. కాలహేతు ప్రదర్శినః అంతేకాకుండా కాలహేతు అంటే మోక్షం. ఓ పక్కన రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, కాలహేతు ధర్మాలు అంటే మోక్ష ధర్మాలు. మోక్షానికి పనికొచ్చే ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పడం జరిగిందయ్యా. యన్ బుద్ధ్వా పురుషః సమ్యక్ సర్వజ్ఞత్వం ఆప్నుయాత్. యన్ బుద్ధ్వా పురుషః. బుద్ధ్వా అంటే ఈ పర్వంలో ఉన్నటువంటి ధర్మాలని
ఏ పురుషుడైతే బుద్ధ్వా తెలుసుకుంటాడో, అన్నీ తెలుసుకుంటాడో చక్కగా, అటువంటి ఆ పురుషుడు సమ్యక్, సమ్యక్ అంటే చక్కగా తెలుసుకున్నటువంటి వాడు సర్వజ్ఞత్వం అవాప్నుయాత్. అటువంటి వాడు సర్వజ్ఞాత్వాన్ని పొందుతాడు. అంటే సర్వము తెలిసినటువంటి వాడు. జ్ఞ అంటే జ్ఞానం. సర్వజ్ఞ అంటే సర్వము జ్ఞానము పొందినటువంటి వాడు. అటువంటి వాడిని సర్వజ్ఞుడు అంటారు. సర్వజ్ఞత్వాన్ని పొందినటువంటి వాడు సర్వజ్ఞుడు అవుతాడు. అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు అవుతాడు. అట్లా ఇక్కడ అటువంటి సమ్యక్ సర్వజ్ఞత్వం అవాప్నుయాత్. అవాప్నుయాత్ అంటే పొందుతాడు. కాబట్టి మోక్ష ధర్మాశ్చ కథితా విచిత్రా బహు విస్తరా. మోక్ష ధర్మాలు ఓ పక్కన కాలము గురించినటువంటి కాల హేతువులు ఏవైతే చెప్పారో అటువంటి కాలముల గురించి, మోక్ష ధర్మాల గురించి కథితా విచిత్రా బహు విస్తరా. మోక్ష ధర్మాలను కథితా బహు విస్తరా, సంక్షేపంగా కూడా కాదు. మోక్ష ధర్మాలు ఎన్నైతే చెప్పాలో అన్ని రకాల ధర్మాలని, విచిత్రమైనటువంటి ఆ ధర్మాలను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ పర్వంలో చెప్పడం జరిగింది. మొదట ఏమన్నా రాజధర్మాలు, తర్వాత ఏమన్నా ఆపద్ధర్మాలు, తర్వాత మోక్ష ధర్మాలు వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు భీష్మ పితామహుడు ధర్మరాజు. అట్లాంటిది ద్వాదశం పర్వ నిర్దిష్టం, ఇది 12వ పర్వం. ద్వాదశం పర్వ నిర్దిష్టమేతత్ ప్రాజ్ఞ జనప్రియం. ఈ పర్వం ఎవరికి ఇష్టమవుతుంది అయ్యా అంటే ప్రాజ్ఞజన ప్రియం. ఎవరికి ఇష్టమైనటువంటిది? ప్రాజ్ఞులు. ఇందాక చెప్పుకున్నాం జ్ఞ అంటే జ్ఞానము. ప్రాజ్ఞ అంటే విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. జ్ఞ అంటే జ్ఞానం కలిగిన వాడే. ప్రా అనే అక్షరం ముందు పెట్టామంటే విశేషమైన అనే అర్థం తీసుకోవాలి. విశేషమైన జ్ఞానం మీద ఇష్టం కలిగినటువంటి జనులు ఎవరైతే ఉంటారో ప్రాజ్ఞ జనప్రియం ఏతత్ పర్వం ద్వాదశం. ఇది 12వ పర్వం, శాంతి పర్వం. అలాంటి విశేష జ్ఞానం కలిగిన వాళ్ళు, పండితులైనటువంటి వారికి అత్యంత ఇష్టమైనటువంటి పర్వం అండి మహాభారతంలో అన్నాడు. ఇక ఈ పర్వంలో అధ్యాయాలు. అత్ర పర్వణి విజ్ఞేయం అధ్యాయానాం శతత్రయం. శతత్రయం అని ముందు పెట్టారు ఇక్కడ. ఇంకా ఉన్నాయి. వింశచ్చైవ తథా అధ్యాయ నవచైవ తపోధనా. వింశతి అంటే 20, నవ అంటే 9. అంటే 300. వింశచ్చైవ, వింశతి చైవ అధ్యాయ, 329 అధ్యాయాలతో ఈ శాంతి పర్వం అనేటువంటిది చెప్పబడింది. వింశతి అంటే 20, త్రింశతి అంటే 30. అత్ర పర్వణి విజ్ఞేయమధ్యాయానాం శతత్రయం వింశచ్చైవ తదాధ్యాయ నవచైవ తపోధా. అట్లాంటి 329 అధ్యాయాలతో ఇక శ్లోకాల సంఖ్య అతిపెద్ద పర్వం ఈ శాంతి పర్వం. కానీ ఇక్కడ సంగ్రహంలో మాత్రం 5 శ్లోకాల్లో వ్యాసుడు క్లుప్తంగా చెప్పి పారేశాడు. ఏం చెప్పారంటే దీంట్లో కేవలం ఆపద్ధర్మాలు, రాజధర్మాలు, మోక్ష ధర్మాలు అన్నాడు అంతే. అంతకుముందు వివరించినటువంటి ఆదిపర్వ, సభాపర్వాలని పెద్ద పెద్ద 20, 30, 40, 50 శ్లోకాలతో వివరించాడు. కానీ లోపల చూస్తేనేమన్నా శ్లోకాల సంఖ్య తక్కువ. ఇక్కడేమన్నా 330 అధ్యాయాలతో శ్లోకాలు చూడండి. 14,000 శ్లోకాలు, దాదాపు 14,732 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఆదిపర్వం వీటన్నిటికంటే పెద్దది. చతుర్దశ సహస్రాణి, సహస్రం అంటే 1000, చతుర్దశ అంటే 14. చతుర్దశ సహస్రాణి తథా సప్తశతాని చ, 700, 14,700. దానిపైన సప్తశ్లోకస్తథైవాత్ర పంచవింశతి సంఖ్యయా. పంచవింశతి సప్తశ్లోకా. పంచవింశతి అంటే 25, పంచవింశతి అంటే పంచవింశతి సంఖ్యయా సప్తశ్లోకా తథైవాత్ర. ఇక్కడ 7 విడిగా చెప్పారు, 25 విడిగా చెప్పారు. ఈ రెండింటిని కలిపితే 32 అవుతుంది. కలిపితే మొత్తం 14,732 శ్లోకాలు. సంఖ్యలు చెప్పేటప్పుడు శ్లోకంలో ఇలా చెప్పడం మానవాయితీ. సప్త శ్లోకాస్తథైవాత్ర అన్నారు. 7 శ్లోకాలని విడిగా చెప్పారు. పంచవింశతి అని 25 విడిగా చెప్పారు. ఈ రెండు మనం కలుపుకుంటే 25, 7 కలుపుకుంటే 32. 14,732 శ్లోకాలతో, అంతేకాకుండా అధ్యాయాలు ఏమన్నా 329 అధ్యాయాలు కలిగినటువంటి అతిపెద్ద విస్తృతమైనటువంటి పర్వం ఈ శాంతి పర్వం. దాని తర్వాత వచ్చేది అనుశాసనం. అత ఊర్ధ్వం చ విజ్ఞేయం అనుశాసనముత్తమం. అనుశాసనం అనొచ్చు, అనుశాసనం అనొచ్చు, రెండు అనొచ్చు. అనుశాసన పర్వం ఉత్తమమైనటువంటి అనుశాసన పర్వం దీంతో తర్వాత 13వ పర్వంగా చెప్పడం జరిగింది. ఎత్ర, ఏ పర్వంలో అయితే, ఎత్ర అంటే ఏ పర్వంలో అయితే, ఎక్కడైతే ప్రకృతి మాపన్న శ్రుత్వా ధర్మ వినిశ్చయం. శ్రుత్వా ధర్మ వినిశ్చయం.
శృతిలో చెప్పబడినటువంటి వేద ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద ధర్మాలన్నీ కూడా ఒక్క చోట కుప్పించినటువంటి పర్వం ఏదన్నా ఉందంటే అది అనుశాసన పర్వం మహాభారతం. మొత్తం శృతిలో చెప్పబడినటువంటి ధర్మాలన్నీ ఇదిగో ఇక్కడ చెప్పబడ్డాయి. సహజంగా, సహజ సిద్ధంగా ఉన్నది ఉన్నట్టుగా కొట్టేశాడు. అది కూడా కథల రూపంలో ధర్మాలన్నీ వివరించాడు. భీష్మాత్ భాగీరథీ పుత్రాత్ కురురాజో యుధిష్ఠిరః. కురురాజు, ఇప్పుడు కురురాజు ఎవరయ్యా అంటే ధర్మరాజు. కురురాజో యుధిష్ఠిరః. ధర్మరాజుకి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటే భీష్మాత్ భాగీరథీ పుత్రాత్. గంగా భాగీరథీ పుత్రుడు, గంగామాత యొక్క తనయుడైనటువంటి భీష్మ పితామహుడు కురురాజు అయినటువంటి ధర్మరాజుకి ఈ వేద ధర్మాలన్నిటినీ కూడా బోధించడం జరిగింది ఈ అనుశాసన పర్వం. మొదటివేమన్నా రాజధర్మాలు, మోక్ష ధర్మాలు, ఆపద్ధర్మాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ ధర్మాలు ఎలా చేయాలి, ఎట్లా, ఎప్పుడు అనేటువంటి ఆ వ్యవహారాలు. వ్యవహారో అత్ర కార్త్స్యేన ధర్మార్థీయ ప్రకీర్తిత. వ్యవహారాలు ఎప్పుడైతే ఆ వ్యవహారాలు ధర్మ అర్థీయ ప్రకీర్త, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటివన్నీ, వ్యవహారాలకు సంబంధించినవన్నీ ఎప్పుడు ఎలా అనేటువంటివన్నీ దీంట్లో విభజన చేసి విడివిడిగా చెప్పడం జరిగింది ఈ అధ్యాయాలు. అంటే ధర్మానికి సంబంధించి ఒక అధ్యాయం, అర్థానికి సంబంధించి ఒక అధ్యాయం, కామ మోక్షాలకు సంబంధించినటువంటి అధ్యాయాలు, చక్కటి వ్యవహార విధులన్నీ కూడా చెప్పడం జరిగింది. వివిధానాం చ దానానాం ఫలయోగా ప్రకీర్తిత. దానానాం ఫలా. ఇక్కడ వివిధానాం చ దానాం, రకరకాల దానాలు చేస్తూ ఉంటాం మనం. గోదానమైన, భూదానమైన, ఇంకోటైనా, ఇంక్లూడింగ్ కన్యాదానం దాకా మొత్తం అన్ని ఏ ఏ దానాలు చేసుకుంటూ వెళ్తే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటివన్నీ చక్కగా కీర్తించడం జరిగింది. దానాలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. సత్పాత్ర దానం, అపాత్ర దానం. కాబట్టి వాటిల్లో ధర్మ సూక్ష్మాలు కూడా చెప్పడం జరిగింది. తథా పాత్ర విశేషాశ్చ అన్నాడు. అందుకే పాత్ర విశేషం, పాత్రము అంటే అర్హుడు అని. పాత్ర అర్హుడైనటువంటి వాడికి మనం ఇచ్చేదానం అర్హుడైన వాడు తీసుకుంటున్నాడా లేదా, సత్పాత్ర దానమా అపాత్ర దానమా, అపాత్ర దానం మహాపాపం. కాబట్టి పాత్రాపాత్ర విశేషం అనేటువంటివన్నీ కూడా చూసుకోవాలి మనం, ఎట్లాంటి వాడికి దానం చేస్తున్నాం. తథా పాత్ర విశేషాశ్చ దానానాం చ పరో విధి. పరోదానం, గొప్ప గొప్ప దానాలు చేసేటప్పుడు ఈ పాత్ర అనేటువంటి సత్పాత్ర, పాత్ర అనేవి వాటి యొక్క ధర్మ సూక్ష్మాలు కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆచార విధియోగశ్చ సత్యస్య చ పరాగతి. ఆచారము, విధి, అలాగే సత్యము మొదలైనటువంటి వాటి యొక్క ఉత్తమమైన గతులు ఎట్లా ఉంటాయి, సత్యసంధుడైనటువంటి వాడు ఏ గతి కలుగుతుంది, ఆచారో పరమో ధర్మ అని ఆచారమే గొప్ప ధర్మంగా భావించేటువంటి వాడికి ఎటువంటి ధర్మాలు కలుగుతాయి, అలాగే కర్మ విధిని అనుసరించేటువంటి వాడు, లేకపోతే ఈ ధర్మాలను అనుసరించేటువంటి వాడికి ఎటువంటి విధానం కలుగుతుంది, ఎటువంటి మార్గం వాడు అనుసరిస్తాడు అనేటువంటి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మహాభాగ్యం గవాం చైవ బ్రాహ్మణానాం తథైవ చ. గవాం అనే పదానికి అర్థం గోవులు అని అర్థం. గయ కాదు ఇక్కడ, గవాం. మహాభాగ్యం గవాం చైవ బ్రాహ్మణానాం తథైవ చ. బ్రాహ్మణుల యొక్క మాహాత్మ్యము, గోవుల యొక్క మాహాత్మ్యాన్ని వివరించడమే కాకుండా గోదానాదులు మొదలైనటువంటివి చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మహాభాగ్యం గవాం, గోవుల యొక్క మాహాత్మ్యంతో పాటుగా గోదానం చేస్తే ఎటువంటి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, అలాగే బ్రాహ్మణుల యొక్క గొప్పతనం ఏమిటి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటివన్నీ ఈ అంశాలు ఈ అనుశాసన పర్వంలో చెప్పడం జరిగింది. రహస్యం చైవ ధర్మాణం, రహస్యమైనటువంటి ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, అది కూడా దేన్ని బట్టి, దేశకాలోపసంహితం. దేశము, కాలము. దేశం అంటే ప్రదేశం అని అర్థం. ఒక్కో ప్రదేశాన్ని బట్టి, ఒక్కో కాలాన్ని బట్టి, ఒక్కో లోకాన్ని బట్టి ధర్మాలు అనేవి కొన్ని మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. ఉత్తర భారతంలో ఉన్న ధర్మాలుగా దక్షిణ భారతానికి వచ్చే ధర్మాలకి కొంచెం వ్యత్యాసం ఉంది. అలాగే పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి, అధోలోకాలకి వచ్చేటువంటి కాల పరిమాణము తేడా ఉండవచ్చు. కాబట్టి దేశ కాలోపసంహితం, దేశకాలాలను బట్టి ధర్మాలలో వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి వ్యత్యాసాలు, వాటి రహస్యాలను ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏతత్ సుబహువృత్తాంతముత్తమం చ అనుశాసనం. ఉత్తమం చ అనుశాసనం కలిపితే చానుశాసనం, ఆనుశాసనం. ఏతత్సు బహువృత్తాంతం ఉత్తమం. ఇట్లాంటి బహువృత్తాంతాలతో కూడుకున్నటువంటి, అనేక వృత్తాంతాలతో కూడుకుని ఉత్తమమైనటువంటి అనుశాసన పర్వం భీష్మస్య అత్రైవ సంప్రాప్తి స్వర్గస్య పరికీర్తిత. ఇదే పర్వంలో చిట్ట చివరిగా భీష్మ పితామహుడు స్వర్గ సంప్రాప్తి పొందటం అనేది కీర్తించడం జరిగింది.
భీష్ముడు చివరికి తనువు చాలించడం, ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో లీనమైపోవడం అనేది స్వర్గస్య సంప్రాప్తి అన్నాడు ఇక్కడ. స్వర్గస్య సంప్రాప్తి, స్వర్గలోకానికి చేరుకోవడం అనేది కీర్తించడం జరిగింది. ఈ ఆనుశాసనిక పర్వంలోనే మొట్టమొదటి 10 అధ్యాయాల మధ్యలోనే మనకి శివ సహస్రనామాలు ఉంటాయి. చివరిలోకి వచ్చేటప్పటికి విష్ణు సహస్రనామాలు ఉంటాయి. ఎన్నో స్తోత్రాలు ఉంటాయి. అద్భుతమైనటువంటి ధర్మాలు వాటిల్లో చెప్పడం జరిగింది. ఏతత్త్రయోదశం పర్వం, ఈ పర్వం 13వ పర్వంగా కీర్తించడం జరిగింది. ధర్మ నిశ్చయకారకం, ధర్మ నిశ్చయం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఈ పర్వాన్ని చదవాలి. ధర్మ నిశ్చయం అంటే ఇది ధర్మమా అధర్మమా అని ఎవరైనా డిఫరెన్షియేట్ చేయాలంటే కనుక ఇదిగో తప్పకుండా ఈ ఆనుశాసన పర్వం చదివాక అప్పుడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు. అధ్యాయానాం శతం త్వత్ర షట్ షట్చత్వారింశదేవతు. ఇక దీంట్లో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ షట్చత్వారింశత్, 164 146 అధ్యాయాలు. శతం అన్నారు అంటే ఒక శతం. షట్చత్వారింశత్, షట్ చత్వారింశత్ అంటే 60 46. ఇక్కడ 146 అధ్యాయాలు కలిగినటువంటిది. శ్లోకానాంతు సహస్రాణి ప్రోక్తవాన్యష్టౌ ప్రసంఖ్యయా. దీంట్లో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య సహస్రము అష్టం అన్నాడు. అంటే 8000 శ్లోకాలు, సంపూర్ణంగా 8000 శ్లోకాలతో 146 అధ్యాయాలతో చెప్పడం జరిగింది. తతో అశ్వమేధికం నామ పర్వం, ఆ తర్వాత 14వ పర్వం అశ్వమేధిక పర్వం. ఇది రేపు మనం చెప్పుకుందాం ఇక్కడి నుంచి. ఇంకా మొత్తం 5 పర్వాలు ఉన్నాయి. 18లో 5, 13 అయిపోయినాయి. ఇంకా 5 పర్వాల యొక్క సంగ్రహం మనం రేపు ఎల్లుండిట్లో ఈ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు.